హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ఎక్సెల్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలి, మన వర్క్ ఎలా ఫాస్ట్ చేయాలి, ఏ టెక్నిక్స్ యూస్ చేస్తే ఫాస్ట్ అవుతుంది అనేది చూద్దాం. అయితే మనము ఏ జాబ్ చేసినప్పటికీ టైపింగ్ మాత్రం కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే ప్రతి వర్క్ కూడా మనం ఎలా చేస్తున్నాము, కంప్యూటర్ పైనే చేస్తున్నాం. పెన్ వర్క్ అనేది బాగా తగ్గిపోయింది. ఎస్ ఆర్ నో? మరి కంప్యూటర్ పైన వర్క్ చేయాలి అంటే మనకి ఏం స్కిల్స్ ఉండాలి? టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, రైట్? అయితే దీంట్లో మూడు రకాలుగా డేటా ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి టెక్స్ట్, అంటే ఏమవుతుంది, మనం ఓన్లీ టెక్స్ట్ మనం టైప్ చేస్తూ ఉంటాం. రెండవది వచ్చేసేసి న్యూమరిక్ టైప్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే నంబర్స్ మాత్రమే టైప్ చేస్తాం. మూడవది వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ అనేది వస్తుందన్నమాట. ఇలా మూడు రకాలుగా డేటా అనేది ఉంటుంది. అయితే దీనికి బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. మనకు కీబోర్డ్ పైన ఏముంటాయి, రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా న్యూమరిక్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఏముంటాయి, మనకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఎస్ఆర్ను దానిపైన దానికి రైట్ సైడ్ లో న్యూమరిక్ ఉంటుంది. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏమైపోయింది, ఏఎస్ డిఎఫ్ అని ఉన్నాయి కదా, దానిపైన న్యూమరిక్స్ వస్తాయి. అంటే మనము ఈ యొక్క లెటర్స్ టైప్ చేస్తూ, టెక్స్ట్ టైప్ చేస్తూ, పైన ఉన్న నంబర్స్ ని టైప్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఓకే, ఇది ఆల్ఫా న్యూమరిక్. నెక్స్ట్ రైట్ సైడ్ లో ఒకటి కీప్యాడ్ ఉంటుంది, దాన్ని ఏమంటాము, న్యూమరిక్ కీప్యాడ్ అంటాం. అంటే ఓన్లీ నంబర్స్ మాత్రమే, డేట్ మాత్రమే అలా టైప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క కీప్యాడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, అయితే మన వర్క్ ఫాస్ట్ అవ్వాలి అంటే ఈ రెండు స్కిల్స్ కూడా ఉండాలి. డేటా ఎంట్రీ వాళ్ళకు ఇవి రెండు ఉంటేనే డేటా ఎంట్రీ జాబ్ అనేది వాళ్ళకి ఇస్తుంటారు అనమాట, చాలా మటుకు జాబ్స్ లో. అయితే ఇప్పుడు మన ఎక్సెల్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం. అయితే డేటా ఎంట్రీకి మనము ఏమేమి అవసరం అవుతుందండి, ఇప్పుడు ట్యాబ్ కి, మనము ఎక్సెల్లో నెక్స్ట్ కాలమ్ కి వెళ్ళాలి అంటే ట్యాబ్ కి నొక్కుతాము, నెక్స్ట్ రోకి వెళ్ళాలంటేనేమో ఎంటర్ కి నొక్కుతాము. అండ్ మిగతా ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఓకే, చాలా మంది ఏం చేస్తుంటారు, ట్యాబ్ కి ఎంటర్ కి అనేది యూస్ చేయకుండా ఆరో కీస్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను, రాజు అని ఇచ్చాను. ట్యాబ్ కి నొక్కితే ఏమవుతుంది, నెక్స్ట్ కాలంకి వెళ్తుంది. ఎస్ ఆర్ నో? అలా కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారు, రాజు అని టైప్ చేసి ఆరోకి నొక్కుతుంటారు. ఇది రాంగ్ ప్రాక్టీస్, ఇలా చేయకూడదు. ఓకే, రాజు అని టైప్ చేశారు, ట్యాబ్ కి నొక్కారు. ఇప్పుడు ఇక్కడ న్యూమరిక్ కీప్యాడ్ మీద ఏం చేయండి, నంబర్స్ టైప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, టోటల్ దాంతో అదే వచ్చేసింది, ఎందుకంటే మనము పైన ఫార్ములా ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ రోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎంటర్ కి కొట్టాలి. ఇలా ఎంటర్ కి కొడితే చూడండి, దాని కిందకి వచ్చేసింది. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారు, ఇలా కిందికి వచ్చి ఇలా లెఫ్ట్ యారో యూస్ చేస్తారు. ఎంత టైం వేస్ట్ మనకి. ఎసార్ ఇక్కడ చూసారు కదా, ఎంట్రీకి నొక్కగానే ఏమైపోయింది, అక్కడికి వచ్చేసింది, ఏ కాలంలోకి వచ్చింది. ఇప్పుడు ఎంట్రీకి నొక్కగానే రాలేదు, ఎందుకంటే మనము అటు ఇటు మనం సెల్ పాయింటర్ని మూవ్ చేసాం కదా, అందుకోసం రాలేదు. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎలా, మనం ఒక్కో లెఫ్ట్ యారో కింద నొక్కుతూ పోతే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఫస్ట్ కాలంకి, అంటే ఏ కాలంకి వెళ్ళాలి కాబట్టి, ఇది ఏ కాలమే కదా, ఇక్కడికి రావాలి. అంటే సింపుల్ గా హోమ్ కి నొక్కేయండి, డైరెక్ట్ గా మనము అక్కడికి జంప్ అయిపోతాం. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు ఇక్కడ నేను సమ్ రాణి అని ఇచ్చాను, ట్యాప్ కి, రైట్, ట్యాప్ కి వచ్చేసింది ఎంట్రీకి. అయితే ఇది అర్థమైపోయింది, ఎంట్రీకి ఎప్పుడు ఇవ్వాలి, ట్యాప్ కి ఎప్పుడు ఇవ్వాలి. ట్యాప్ కి ఇస్తే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది సెల్ పాయింటర్, దీన్ని సెల్ పాయింటర్ అని అంటామని చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? ట్యాప్ కి నొక్కితే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది, ఎంటర్ కి కొడితే నెక్స్ట్ రోకి వెళ్తుంది అనేది అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏముంది, ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఉంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. ఓకే, హరి ట్యాప్ కి ఇచ్చేసాను, రైట్, ఇలాగ ట్యాప్ కి ఇచ్చేసి అయిపోయింది. కానీ నాకేంటి, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ టైప్ చేస్తాం అనుకోండి. ఓకే, అంటే ఎంట్రీకి ఇక్కడ నేను పారు అని టైప్ చేశాను, నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, అక్కడే ఉండాలనుకుంటున్నాను. అయితే కంట్రోల్ ఎంట్రీకి కొడితే ఏమవుతుంది, అది ఉన్న చోటునే ఉండిపోతుంది, ఇంకా వేరే సెల్ కి మారకుండా ఉన్న సెల్లోనే ఉంటుంది అనమాట. అక్కడ డేటా యాక్సెప్ట్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ సెల్ పాయింటర్ కూడా అదే ఉంది అనమాట, అదే సెల్లో ఉంది.
ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాం, కంట్రోల్ ఎంటర్ అనేది నొక్కుతాం అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటి, యారో కీస్. యారో కీస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇలా సపోజ్ నేను స్క్రోల్ చేస్తున్నాను, కింది వైపు వెళ్ళాలి, ఓకేనా, పై వైపు వెళ్ళాలి, రైట్. ఇలా కీబోర్డ్తో అవసరమైనప్పుడు ఏం చేస్తాను నేను, ఇలా నేను యారో కీస్ని యూజ్ చేస్తాను అనమాట, అటు ఇటు. అదే మౌస్తో అయితే ఏం చేస్తామన్నా స్క్రోల్ చేసుకుంటాము, లేకపోతే స్క్రోల్ బార్ని యూజ్ చేసుకుంటాము, ఎస్ ఆర్ నో, ఇలాగే. అయితే కీబోర్డ్తో ఏం చేస్తాం మనము, ఇలా యారో కీస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ స్క్రోలింగ్ ఎలా చేయాలి, కీబోర్డ్ పైన స్క్రోల్ లాక్ అనే ఒక కీ ఉంటుంది. ఓకే, ఏముంటుందండి, స్క్రోల్ లాక్. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనము ఆన్ స్క్రీన్ కీబోర్డ్కి వెళ్దాం, అది ఎలా ఉంటుందో చూపిస్తాం. ఉంది కదండి ఇక్కడ స్క్రోల్ లాక్ అని. ఇలాగే మనకు మన కీబోర్డ్ పైన కూడా స్క్రోల్ లాక్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడైనా క్లిక్ చేస్తామో ఏమవుతుంది చూడండి, ఎప్పటికైనా స్క్రోల్ చేస్తూ ఉంటే సెల్ పాయింటర్ అదే సెల్లో ఉంది, గమనించారా, అది మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, యారోకి నొక్కుతున్నాను, ఏమవుతుంది, అదే సెల్లో ఉంది. ఏ సెల్లో ఉంది ఇది, D13 సెల్లో ఉంది, గమనించారా, అదే సెల్లో ఉంటుంది నేను యారో కీస్ నొక్కడం వల్ల. అదే స్క్రోల్ లాక్ తీసేస్తే ఏమైపోయింది, ఇప్పుడు సెల్ పాయింటర్ మారుతుంది, వేరే సెల్కి వెళ్తుంది, D15, D16, ఎస్ఆర్ ను. అయితే ఇలా మనం లాక్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేటా ఎంట్రీలో నెక్స్ట్ ఏం చూద్దాము, ఆటో ఫార్మాట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నేను డిలీట్ చేసేస్తాను ఎంటైర్. ఇక్కడ నాకు ఏం కావాలి, సమ్ స్పేస్ కావాలి, రైట్ క్లిక్ ఇన్సర్ట్. నాకు బ్లాంక్ రోస్ కావాలంటే చేశాను, మీకు తర్వాత చెప్తాను ఇన్సర్టింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఎలా చేయాలని. ఇప్పుడు ఈ డేటా అనేది మనకి ఇక్కడ అవసరం లేదు, దీన్ని పక్కకు మూవ్ చేస్తాను, ఎందుకంటే ఇది వేరు ఇది వేరు కాబట్టి. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసామండి, డేటా ఎంట్రీ ఎలా చేసాము, ఇలా ట్యాబ్ కి నొక్కుతూ చేసాం, ఎస్ ఆర్ నో, రైట్. ఇది ఆటోమేటిక్గా కూడా వచ్చేసింది మనకు టోటల్. అయితే మనం ఇక్కడ ప్రతిసారి ఏం చేస్తున్నాము, ఎంట్రీకి నొక్కుతున్నాం, ఎస్ ఆర్ నో. ఎంట్రీకి నొక్కకుండా అదేం కావాలి, నెక్స్ట్ రోకి వచ్చేయాలి. అది అలా చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇందులో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఫార్మ్ కమాండ్ ఎలా యాడ్ చేయాలి, మళ్ళీ చూద్దాం. క్లిక్ చేయండి, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, డ్రాప్ డౌన్ లిస్ట్ బటన్, మోర్ కమాండ్స్కి వెళ్ళేసి పాపులర్ కమాండ్స్ యారో క్లిక్ చేసి ఇక్కడ ఆల్ కమాండ్స్ తీసుకోండి. ఇక్కడ ఏం చేయాలి, ఎఫ్లోకి వెళ్ళండి, FORM ఎక్కడ ఉంది, ఇక్కడ స్క్రోల్ చేయండి, ఇక్కడ ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఏమైపోయింది, యాడ్ అయిపోయింది. ఓకే చేస్తే ఇక్కడ వచ్చింది. ఈ టేబుల్లో ఎక్కడైనా క్లిక్ చేసి ఫామ్ క్లిక్ చేయండి. ఓకే, చూడండి టోటల్లో ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం చూపించట్లేదు. అది ఇప్పుడు న్యూ క్లిక్ చేస్తే ఏమవుతుంది, అది ఇక్కడ యాడ్ అయిపోతుంది, న్యూ. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, శివ ఇచ్చేసాను, ట్యాబ్ కి సమ్ వాల్యూస్ ఇచ్చేసి ఎంటర్ కి కొట్టగానే చూడండి వచ్చేసిందా, రైట్. ఎంత ఈజీగా ఉంది, ఎంత ఫాస్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ పార్వతి, ఎంట్రీకి చూసారా, డేటా ఎంట్రీకి ఎంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ ఫామ్ అనే కమాండ్, ఎస్ ఆర్ నో. అయితే ఎప్పుడు డేటా ఎంట్రీ చేసినా ఈ కమాండ్ అనేది యూజ్ చేయండి, రైట్. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫైండ్ ప్రీవియస్, చూడండి ప్రీవియస్ కూడా మీరు చూసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ కూడా మీరు చూసుకోవచ్చు, రైట్. ఇలాగనమాట. సో ఫామ్ కమాండ్ బాగుంది కదా, రైట్. ఇప్పుడు ఇంకోటి నేర్చుకుందాము, డేటా ఎంట్రీకి హెల్ప్ అయ్యేది, బాగా హెల్ప్ అయ్యేది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ ఉంది. మనం ఏం చేస్తుంటాం, డేటా ఎంట్రీ అయిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ P నొక్కండి, ఇక్కడ చూడండి లైన్స్ ఫార్మాటింగ్ ఏమీ లేదు, కానీ మనము ఏదో ఒక లైన్ కదా, ఏవో కొన్ని రకాల లైన్స్ బోర్డర్స్ ఇచ్చేసేస్తాం, కలర్స్ ఇచ్చేస్తూ ఉంటాం. అలా మనం కష్టపడకుండా టైం వేస్ట్ కాకుండా, ఒకసారి ఒక కలర్ నచ్చుతుంది, ఒక్కోసారి కలర్ నచ్చదు. ఇలాంటి హెడెక్స్ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా ఏం చేద్దాం, ఫార్మాట్ యాజ్ టేబుల్ అంటే ఈ యొక్క
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ట్యాబ్ కి నొక్కితే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది కదా. కానీ ఫార్మాట్ యాజ్ టేబుల్ ఇంతకుముందు చెప్పాను కదా, ట్యాబ్ కి నొక్కితే ఏమవుతుంది, అందులోనే ఆటోమేటిక్గా నెక్స్ట్ రోకి వెళ్తుంది అని చెప్పాను. అది ఇక్కడ. ఇక్కడ మీడియంలో ఏం చేస్తున్నాను, ఈ యొక్క బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ చెక్ బాక్స్ అనేది టిక్ ఉండాలి. ఓకే క్లిక్ చేయండి. చూసారా, కలర్స్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు కంట్రోల్ పి నొక్కి చూడండి, ఎంత బాగుంది కదా. మీకు ఒకవేళ కలర్స్ అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు, దీంట్లో క్లిక్ చేసినప్పుడు టేబుల్ డిజైన్ వస్తుంది. ఇందులోకి వెళ్ళేసేసి మీరు ఏం చేయొచ్చు, ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ కానీ ఈ యొక్క మోర్ బటన్ క్లిక్ చేసి ఇందులో ఉన్నాయి కదా, ఇందులో నుంచి ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఓకే, మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా అయిపోయింది గమనించారా, కలర్స్ వచ్చాయి, బార్డర్స్ వచ్చాయి, సూపర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు లాస్ట్ సెల్లో క్లిక్ చేసి ట్యాబ్ కి నొక్కితే ఏమైపోయింది, నెక్స్ట్ కాలంకి వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి నెక్స్ట్ రోకి వచ్చింది. ఎస్ ఆర్ నో. ఇప్పుడు కానీ డేటా ఎంట్రీ చేస్తాను. ఓకే, కిరణ్ ట్యాబ్ కి రైట్. చూడండి ఎంత బాగుంది కదా. ఇది ఇంకోటి అన్నమాట. ఓకే, సతీష్ రైట్. ఈ విధంగా కూడా మనం డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. ఇలాంటి ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే ఈ యొక్క ప్రోగ్రామ్కి మైక్రోసాఫ్ట్ అతను ఏం చేశాడు, ఎక్సెల్ అని పేరు పెట్టాడు. మరి ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో. వర్క్ ఫాస్ట్ అవడంతో పాటు ప్రొఫెషనల్గా ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఎక్కువ వర్క్ చేయొచ్చు రైట్. అండ్ చాలా లుక్ కూడా బాగుంటుంది. సో ఇదంతా బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ మీ యొక్క ఎఫిషియన్సీ ప్రూవ్ చేసుకొని ప్రమోషన్ పొందండి. ఆల్ ది బెస్ట్.